హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బాలామృతం లడ్డు. ఇది పిల్లలకి బలాన్ని ఇవ్వడానికి, పెద్దవాళ్ళకి కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే స్వీట్. ఈ లడ్డూకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల గీ తీసేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకోవాలి. 2 కప్పుల బాలామృతంని 2 కప్పులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 కప్పుల మిక్సీ చేసుకున్న బాలామృతం తీసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, నెయ్యిలోనే. 1 మినిట్ తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే బాలామృతం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కోకోనట్ తీసుకోవాలి. తురిమిన కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు. ఇప్పుడు వీటిని 4 నిమిషాలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుతూ ఉండలేం లేకుండా చూసుకో. 5 నిమిషాలు ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చివాసన అనేది 5 నిమిషాల్లో పూర్తిగా పోతుంది. 5 నిమిషాల్లో బాగా వేగిపోతుంది. 1 కప్పు పాలు తీసుకోవాలి. ఏ కప్తో అయితే తీసుకున్నారో పిండిని, కొబ్బరిని, అదే కప్తో 1 కప్పు పాలు తీసేసుకొని ఈ పాలని పిండిలో బాగా మిక్స్ చేసేసుకోవాలి. గోరువెచ్చటి పాలు తీసుకోవాలి. చల్లారిపోయిన పాలు లేదా పచ్చి పాలు తీసుకోవద్దు. గోరువెచ్చగా ఉండాలి పాలు అనేసి. అప్పుడే ఈ రెసిపీ అనేది బాగుంటుంది. బాగా కలిపేసుకోవాలి ఉండలేం లేకుండా. పిండి అనేది పాలను ఈ విధంగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం దగ్గర పడుతుంది కదా. తర్వాత 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కదా, కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే తురిమిన బెల్లాన్ని మాత్రమే తీసుకోండి. గట్టి బెల్లం అయితే కష్టమవుతుంది, కొంచెం కరగడానికి కూడా టైం తీసుకుంటుంది. ఇలా కట్ చేసుకున్న బెల్లం అయితే చాలా సింపుల్గా కరిగిపోతుంది. బెల్లాన్ని సింపుల్గా కట్ చేయడం ఎలా అనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి బెల్లాన్ని కూడా. బెల్లం వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, కొంచెం కూడా ఆపకూడదు. ఒకవేళ కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా ముద్దలు కట్టేస్తుంది, అప్పుడు ఇంకా కష్టమవుతుంది. కాబట్టి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కొంచెం స్పీడ్గా కలిపేసుకోవాలి. ఈ విధంగా అవుతుంది. బెల్లం అనేది కరిగాక ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడుతుంది కదా, ఇదే టైంలో 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్తో ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మొత్తం దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరికి రావాలి, కొంచెం ముద్ద ఫామ్లోకి రావాలి. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే కరెక్ట్గా దగ్గర పడుతుంది కదా. చేతికి కొంచెం గీ అనేది అప్లై చేసేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఉండలా వస్తుంది అంటే, చిన్న బాల్లా వస్తుంది అంటే రెడీ అయిపోయినట్టే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు లడ్డు అనేది సరిగా రాదు. గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఒక చిన్న బాల్లా చేసేసుకోవాలి, లడ్డూలా చేసేసుకోవాలి. 2 చేతులు మంచిగా ఇలా యూస్ చేస్తే లడ్డూలా వస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా లడ్డు చేసుకోవడం కూడా. ఇదే విధంగా అన్ని లడ్డూలు చేసేసుకోవాలి.
ఈ లడ్డూలని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. బయట పెట్టుకుంటే 2 డేసే ఉంటాయి. ఎంతో సింపుల్ కదా ఈ లడ్డు చేసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.